చెప్పినా నాకు చెప్పాల్సినవి ఇష్టం లేనవి నేను చెప్పలేదు అని చెప్పి. ఒక ప్రశ్న మేడం, బీసీ క్రిస్టియన్లు ఎంతమంది మీ రిపోర్ట్ ప్రకారంగా? అదే రిపోర్ట్లో ఇచ్చినప్పుడు వినండి, మీరు మీకు ఒకటే, వీళ్ళ సిద్ధాంతం ఒకటే, ఈ సిద్ధాంతానికి ఇది ఒకటే మాట్లాడదు. మేము చెప్పినామా, మేము తీసి దాంట్లో లెక్క లేదని తారుమారు చేసిన కమిషన్ ఉందండి, కమిషన్ ఉంది, రిటైర్డ్ ఐఏఎస్ తో కమిషన్ వేసిండ్రు. మీకు మండలి కమిషను మొత్తానికి కూడా అన్ని ప్రాంతాల్లో పర్యటించింది, అక్కడ రిప్రజెంటేషన్ చేసిండ్రు. బీసీలకు ఎంత వాటా రావాలి అనే విషయంలో ఎవరెవరు బీసీలు ఉన్నారు, ఏ కులాలు ఉపకులాలు ఉన్నాయి, ఈ కులాలకు ఏ విధమైన జాబితా వేయాలని అందరూ అన్ని కమిటీలకు సంబంధించి రిపోర్ట్లు తీసుకుంది. ఇక్కడ ఉన్నటువంటి బీసీ కమిషన్ రిపోర్టు దాన్ని తీసుకొని మీరు ఒకటి రామరెడ్డి గారు మీకు రామరెడ్డి గారు చాలా బలంగా పాయింట్ పాయింట్ మాట్లాడుతున్నారు. ఎందుకంటే హిందూ బీసీలు ఇంత అని చెప్పారు, ముస్లిం బీసీలు ఇంతమంది అని చెప్పారు. ఆయన అన్న ప్రకారం క్రిస్టియన్ బీసీలు ఎందుకు రాలేదు? మీరే పెట్టిరు సర్వేలో. వీళ్ళ లెక్కల ప్రకారంగా అట్లా ఉండరు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు క్రిస్టియన్లు ఏమని కోట్ చేసుకుంటారు, క్రిస్టియన్స్ ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళు క్రిస్టియానిటీని చూపించరు. ఎందుకు అని అంటే ఈ ప్రాంతాల్లో అంతా కూడా మైగ్రేటెడ్ క్రిస్టియన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా చూపించుకోరు. ఆ వర్డ్ ని తప్పుగా నిండొచ్చు, సో వాళ్ళని చూపించలేకపోయి ఉండొచ్చు. అవునండి, తప్పు అన్నప్పుడు మీరు తీసుకొచ్చి ఒక రిపోర్ట్ ఇచ్చేది ఉండే, ఇది తప్పు అని చెప్పి మీ పార్టీ చేపియండి, మీ నేషనల్ పార్టీ చేపియండి. మళ్ళీ రవి గారు మాట్లాడే దాంట్లో ఇక్కడ బీసీ కులగణన చెయ్యొద్దని ఏ పార్టీ చెప్పలేదు, ఎప్పుడూ చెప్పలేదు. మీరు చేసిన దాంట్లో సరిగ్గా లేదని మీ పార్టీ ఎమ్మెల్సీ అంటున్నారు, మీరు పెట్టిన బీసీ కమిషనే అంటుంది, మీ నాయకులే అంటున్నారు, మీ ఎమ్మెల్యేలే అంటున్నారు. మా పార్టీలు వదిలిపెట్టండి. మీరు చెప్పింది చిత్తశుద్ధితోటి లేదు, ఒక ప్రేమతో చేయలేదు, ఏదో దాబర ఏదో ఒక శాస్త్రీయత లేదు, ఒక చట్టబద్ధత లేదు, చాతగానితనం అంటే వీళ్ళకు తెలివి లేనితనం, వీళ్ళకు ఏంది అధికారులను ఎలా యూజ్ చేసుకోవాలో వాళ్ళకు తెలియక ఇది తప్పులు జరిగినాయి. అందుకే ఉన్న జనాభాని ఎవరైనా ఇప్పుడు 2011లో మనకు రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఇచ్చిన సర్వే ప్రకారమైన జనాభా అది చేయలేదు. లేదు 2011 నుండి ఈ రోజు అది పోయింది. ఇప్పుడు కేసీఆర్ గారు చేసింది కూడా మీరు పక్కన పెట్టారు. ఓకే, మీరు చేసిందైనా మరి క్లియర్ గా మీరే చెప్పారు, ముఖ్యమంత్రి గారే కొన్ని చదివి చెప్పారు, మేము ఇగో ఇంతమంది సహకరించలేదు అంటే అర్థమైంది, సరిగ్గా జరగలేదు అన్నట్టు మీరు ఒప్పుకుంటున్నారు కదా. ఒప్పుకున్నప్పుడు మళ్ళీ ఎందుకు బయట పెట్టారు? ఇవి మీరు ఎందుకు తగ్గించి చూపెట్టాలని చూశారు? ఓసీల జనాభా పెరుగుతుందట, బీసీల జనాభా తగ్గుతుందట, ఎట్లా అనేది అడుగుతున్నారు. ఇది నేను అడుగుతా లేదు, మీ ఎమ్మెల్సీనే అడుగుతున్నాడు, మీ ఎమ్మెల్సీ తగలబెట్టాడు, మీ బీసీ సంఘాలు మాట్లాడుతున్నాయి, బీసీ కమిషన్ వద్దంటుంది, తప్పుపడుతుంది. మరి మీరు దాన్ని ఒత్తాసు పడితే మేమేం చేస్తాం? మీరు చేసిన శాతగానితనానికి మీరు చేయలేకపోవడం వల్ల జరిగిన తప్పిదం. ఇప్పటికైనా దాన్ని సవరిస్తామని చెప్పండి. ఇప్పటికైనా మేము సవరిస్తాము, అక్కడ తప్పులు జరిగినవి వాస్తవే, సరిగా మేము చేయలేకపోయినాము, చాలా మంది సహకరించలేదు, చాలా మంది వచ్చారు బీసీలు. మీకు అవసరమైనది అడగాలి కానీ అవసరం లేదు అడిగితే ఎవరు చెప్తారు? కులంతో ఏం సంబంధం అని అంటారు ఒక్కోసారి. రవి గారు కరెక్టే, ముఖ్యమంత్రి గారు అన్నట్టు సహకరించలేదు అంటున్నారు. సహకరించలేనప్పుడు రామూర్తి గారు అన్నట్టు డెఫినెట్ గా పూర్తి స్థాయి లెక్కలు అయితే బయటకు రావు. అట్లాంటప్పుడు ఈ సర్వే కరెక్ట్ ఇంతమంది జనాభా ఉన్నారని ఎట్లా డిసైడ్ అవుతుంది? భవిష్యత్తులో కూడా మీరు అనే ప్రశ్నకు రామూర్తి గారికి భవిష్యత్తులో ఈ ప్రభుత్వం కాదు, రేపు బీజేపీ ప్రభుత్వం వచ్చినా ఎవడొచ్చినా చేయరు. ఎందుకంటే మీకు 100% సర్వేలో ఎవరు కూడా పార్టిసిపేట్ కారు. ఇవాళ 40 లక్షల మంది పార్టిసిపేట్ కానప్పుడు రేపు 30 లక్షల మంది చేయరు, 30 లక్షల మంది కానప్పుడు 20 లక్షల మంది పార్టిసిపేట్ చేయరు. అప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఏ పార్టీ ఏం చేస్తుంది? ప్రజలకు ఒక సామాజిక బాధ్యత ఉండాలి. సోదరుడు అన్నట్టుగా కూర్చున్న దగ్గర వాడి క్యాస్ట్ ఏంటి, వాడి ఇన్ఫర్మేషన్ ఏందో చెప్పుకోవాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత ఒక ప్రతి హౌస్ హోల్డ్ది. వాళ్ళు చేయనప్పుడు ఏం చేస్తారండి? ఇంటికి రాలేదు. రేపు ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లేండి, ఎవరు మీకు అలాట్ చేసిన కేసీఆర్ గారు జనాభా లెక్కలు చేసినప్పుడు, మొత్తం సమగ్ర సర్వే చేసినప్పుడు జనాభా ఎంతో మీ దగ్గర ఉంది, దానికంటే పెరగాలా తగ్గాలా అదన్నా చూసుకోవాలి కదా కనీసం. ఆయనే చెప్పారు 52% ఈ ముస్లిం కాకుండా ముస్లిం జనాభాను కలిపితే 10%, 62% అవుతుంది. కానీ బీసీల జనాభే 52% అని చూపెట్టారు. మరి ఇప్పుడు ఎందుకు 46% వచ్చింది?
ఎందుకు అని అడుగుతున్నారు వాళ్ళు. సరే కేసీఆర్ గారు చేసిన తప్ప లెక్క తప్ప అదైనా చెప్పాలి కదా మరి. లేదు 2011 లెక్కల ప్రకారమైనా చెప్పాలి కదా. మీరు ఏ ప్రాతిపదికన తీసుకున్నారు, దేని ప్రకారం తీసుకున్నారు? మీరే సరిగ్గా సహకరించలేదంటారు. మీరే అందరూ దగ్గరికి మనం చూసాం వీడియోలు సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, వాట్సాప్లో. మా ఇంటికి వస్తే మేము రానియలేదు అని చాలామంది అడిగారు. మీరు ఇచ్చిన హామీలు ఇవ్వలేదు, మీరు రాకండి మేము చెప్పమని ఉన్న వీడియోలు కొన్ని లక్షల. ఇక్కడ సామాజిక బాధ్యత ఉండాలి. పథకాలు రాలేదు కాబట్టి మేము లెక్కలు చెప్పాము అప్పుడు ఎట్లా లెక్కిస్తారు? ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా ఎట్లా లెక్కిస్తారు? నీవు ప్రజల మీద నమ్మకం ఉండి ప్రజల కోసం ఏదో ఒకటి చేసి ఆ పేరు చెప్పి దులుపుకోవాలని చూసుకోవడం. ఇంత తొందరగా శాతం బయట స్థానిక ఎన్నికల కోసమే ప్రచారాల వల్ల రామూర్తి గారు అన్నట్టు ఒకటే పాయింట్ చెప్పండి సార్, ఇది ఫేక్ సర్వేనా ఇంకేదా అన్న విషయం తర్వాత మాట్లాడుకుందాం. కానీ అంతకు ముందు సమగ్ర కుటుంబ సర్వేలో 56% వచ్చిన బీసీలు ఇప్పుడు 42% ఎట్లా పడిపోయారు? నేను చెప్తాను అంటే సారీ ఇప్పుడు రామూర్తి అన్న ఏమంటున్నారు, రెండు చెప్తున్నాడు. పాపులేషన్ తక్కువైందని అంటున్నాడు, క్యాస్ట్లో మ్యాచ్ అయితే లేదంటున్నాడు. మళ్ళీ అదే లక్షల ఓట్లు మనం వీడియోలు చూసినాము, డీటెయిల్స్ ఇవ్వమని అన్నారు, మా దగ్గర రావద్దన్నారు, మీ పథకాలు అందుతలేవన్నారు. మరి ఏం చేస్తారు? నీ సర్వే పర్ఫెక్ట్ గా చేయలేదు, ప్రజలు సహకరించలేదు. ఆయన మొత్తం చెప్పలేదు అంటే ప్రజలు సహకరించలేదు కాబట్టి లెక్కలు మొత్తం రాలేదు. మొత్తం దీన్ని కరెక్ట్ సర్వే అని ఎట్లా చెప్తావు అనేది ఆయన ముఖ్యమంత్రి గారు అది చెప్పాలా. మాకు ప్రజలు సహకరించలేదు, సరిగ్గా లెక్కలు రాలేదు. తీసుకోండి, ఒక డేట్ పెట్టండి. కేసీఆర్ గారు చేసినప్పుడు 24 hours లో చేశారు కదా. మీరు ఒక ప్రచారం చేయండి, ఈసారి రాకుంటే బాగుండదని. వాళ్ళ పథకాల కోసమో లేదా వాళ్ళ వచ్చే పెన్షన్లో లేవు అన్ని కట్ అయితాయనో ఒక మీరే కదా ప్రభుత్వం ఉన్నది. మీరు చేయాలనుకుంటే కరెక్ట్ డేటా రావాలంటే రామరెడ్డి గారు అన్నట్టు క్రిస్టియన్ మైనారిటీ ఎంత, ముస్లిం మైనారిటీ ఎంత, బీసీలే కిందనే మనం లెక్క కడతాం, వాళ్ళని బీసీల కింద లెక్క కడతాం. వాళ్ళకి కేటగిరీ వైజ్ ఇంప్లిమెంట్ కావు. బీసీ ఏ, బీసీ బీసీ జనరల్, బీసీ మహిళ ఉన్న మొత్తం స్థానంలో ముస్లింలు పోటీ చేసిన బీసీ రిజర్వేషన్లు రాంగం కాదు. ఏ బీసీ ముస్లింలు అయితే బీసీ కింద జిహెచ్ఎంసీలో 150 ఉన్నాయి. 50 సీట్లు బీసీలకు ఇస్తే 50 సీట్ల ఎంఐఎం మిగతా పార్టీ కలిసి గెలిపిస్తున్నారు. ఒక్క హిందూ బీసీ గెలవడం, అది ముస్లింలు చేస్తున్న ఉద్దేశమే హిందూ బీసీలకు అన్యాయం చేయడం. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి దురాలోచన అది వాస్తవానికి. గతంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేసినంటే ముస్లింల మీద ఉన్నటువంటి ప్రేమ అది తీసుకొచ్చేసి ఇందులో పెట్టిండు. ఈ బీసీలను కలిపిన ఓవరాల్గా బీసీనా కాదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ రామూర్తి అన్న ముస్లిం అనుకుందాం కాసేపు, ఈయన బీసీ, మేము ముగ్గురం, ఈ ముగ్గురిట్లో మేము ఇద్దరం ముస్లిమే అంటున్నాం, బీసీ అంటున్నారు కానీ ముస్లిమా హిందూ అని అనట్లేదు. ఇది రాజకీయ కుట్ర అప్పుడే జరిగింది. పశ్చిమ బెంగాల్లో 150 మంది ఎస్ఐలు రిక్రూట్ అయ్యారు బీసీలో, అందరు ముస్లింసే. బీసీ ముస్లిమ్స్ 150కి 150 ముస్లింసే, ఎందుకంటే వాళ్ళు బీసీ కేటగిరీ వచ్చారు కాబట్టి. గ్రామాలలో బీసీలు ఎక్కువ ఉంటారు, అది వేరే కులాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు పోటీ చేస్తారు. ఇక్కడ ఎప్పుడైనా టికెట్ ఎట్లా ఇస్తారు? బీసీ అన్నా కానీ ఆ కులం ఏ కులం పెద్దగా ఉన్నదో చూసి ఇస్తారు. హైదరాబాద్ లో దాదాపు అంతే చెప్తా. ఏ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ గెలవాలని చూస్తాయి కానీ ఓడిపోవాలని చూడదు కదా. బ్రిటన్ లో 12 మేజర్ సిటీస్ లో ముస్లిం మేయర్స్ అయ్యారు. ఎందుకంటే మా పార్టీ నుంచి ముస్లిం క్యాండిడేట్ పెడితే ముస్లిం మా పార్టీకి వేస్తారు. ఇప్పుడు రేపు మున్సిపాలిటీస్ లో, మున్సిపల్ కార్పొరేషన్ లో ముస్లింలు ఎక్కువ మంది గెలిపేయడం కోసమే ముస్లింస్ కొద్ది హిందువులు కలిపారు. ఇప్పుడు మీ పార్టీలో ముస్లింలు వద్దంటున్నారు. మేము వద్దాను, రిజర్వేషన్ పెట్టింది వివక్షకు, వేల సంవత్సరాలు వివక్షకు గురైన ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను, అనగానే వర్గాలను వాళ్ళని ఆదుకోవడం కోసం, ఆదరణకు గురైన కాదు. ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ వివక్షకు గురికాలే. 700 సంవత్సరాల ముస్లిం పాలన, ముస్లింలకు ఆదరణ ఉంది, హిందువులకు ముఖ్యంగా బీసీలకు ఎస్సీలకు ఆదరణ లేదు. ఆదరణ గురైన ముస్లింలకు రిజర్వేషన్ అధికారమే లేదు.
అది యూరోపియన్ల పాలన, బ్రిటిష్ పాలనలో క్రిస్టియన్లు ఆదరించారు, మిగతా వాళ్ళు ఆదరించలేదు. కాబట్టి వాళ్ళు వివక్ష గురి కాలేదు. ముస్లింలు, క్రిస్టియన్లు మతపరమైన రిజర్వేషన్లు, బేసిక్ రిజర్వేషన్ ఉద్దేశానికి అగనిస్ట్ ఓటు బ్యాంక్ రాజకీయాల మూలం. ఇప్పుడు బీసీలలో 1000 కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఓసీలలో తింటానికి తిండి లేని వాళ్ళు కూడా ఉన్నారు. నిజం కూడా పెద్దలు అన్నట్టు వాళ్ళని ఎందుకు మనం పరిగణనలోకి తీసుకోకూడదు? వాళ్ళు బాగుపడకూడదా? ఎస్సీలలో కూడా నేను అదే చెప్తున్నా, క్రిమిలేయర్ రావాలని నేను ఒక సామాజిక వర్గంలో ఉన్న ఒక మాదిగ బిడ్డగా నేను కూడా కోరాను. అసలు ఇది తప్పు, మీరు చేస్తున్నదే తప్పు. అసలు మీరు క్రిమి లేయర్ లేకుండా కింది స్థాయి వాడు పైకి రాడు. అంబేద్కర్ సిద్ధాంతాన్ని మీరు కూలదోస్తున్నారు. కాబట్టి అన్ని కులాలలో ఉన్న బీసీలలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళే అనుభవిస్తున్నారు తప్ప ఎవరు రవీంద్రకే చెప్తున్నాం, రేపు బీసీ ఎమ్మెల్యేలు ఇస్తారు, ఒక 40 సీట్లు ఇస్తారు. ఎవరండి మామూలు తింటానే తినలేని బీసీ ఎమ్మెల్యే అవుతాడా? లేడండి, కూడా కోట్లు ఉన్న వాళ్ళే అవుతారు. 2019లో పార్లమెంట్ లో చర్చ జరుగుతుంది. కపిల్ సిబ్బల్ కాంగ్రెస్ ఎంపీ అప్పుడు ఏమన్నంటే ఈ ఈబీసీ రిజర్వేషన్ సాధ్యమే కాదు, ఈబీసీ వీళ్ళను మోసం చేస్తుంది బీజేపీ అన్నాడు. మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలో మేము ఇస్తాం 10% ఈబీసీ అని ఉంది. సాధ్యం కాని పెట్టి 10% ఇస్తామని చెప్పి వాళ్ళు మోసం చేసిరా? అంటే వాళ్ళకి సాధ్యం అవుతుందని చెప్పి బీజేపీకి సాధ్యం కాదు. అసలు ఈబీసీ రిజర్వేషన్ అనేది సాధ్యమే కాదు, ఇది మోసం. మరి మీరెందుకు పెట్టిన మేనిఫెస్టో ఇస్తామని పెట్టినో ఇవ్వలే. ఎప్పుడు మనోడు ఏమన్నాడు, ఈబీసీని తిట్టడం తప్పు అంటున్నా. బీసీ కావాలని అడుగు, ఆ పేరు చెప్పి ఏదో పదవులు పొందుతాం, ఆ పేరు చెప్పి మేము లబ్ధి పొందుతాం అనేది మాత్రం తప్పు. ఆ పేరు కాదు, నిజంగా నీకు బీసీల కోసం పనిచేయండి, పేద కోసం పనిచేయండి. సో రవి గారు, తీన్మార్ మల్లన్న మాట్లాడిన వాటితో పాటు అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందని ఒక చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే మొన్న ఒక 11 మంది ఎమ్మెల్యేలు ఎక్కడో మీటింగ్ పెట్టుకుర్రు, ఇదంతా ఏదో జరుగుతుందని. దాంతోపాటు జూపల్లి కృష్ణారావు గారు అలాగే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీ వెళ్ళి మేము పార్టీలోకి ఎమ్మెల్యేలు కొంతమంది తీసుకొచ్చాము, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, పార్టీలో మాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు పర్సనల్గా వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు. మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు, ఆధిపత్య పోరు నడుస్తుంది. అండ్ ముఖ్యమంత్రి మారుతారు, ఎవరో ఇంకో ముఖ్యమంత్రి వస్తారు. ఇప్పటివరకు ఇంకా 6 మంత్రి పదవులు మిగిలినాయి, ఆ శాఖలు ఇంకా కేటాయించలేదు. ఏం జరుగుతుంది అసలు పార్టీలో? జూపల్లి కృష్ణారావు గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, సంపత్ గారు, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ గారు, మా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు, మక్తల్ ఎమ్మెల్యే మా శ్రీహరి గారు, వీళ్ళందరూ కలిసి కర్ణాటకలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి తుంగభద్ర కృష్ణా నీళ్ళ విషయంలో వాళ్ళు రిప్రజెంటేషన్ చేయడానికి వాళ్ళు బెంగళూరుకి వెళ్ళారు. అది పార్టీ నిర్ణయం, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా వాళ్ళు వెళ్ళి అక్కడికి జిల్లా మంత్రి ద్వారా వాళ్ళు వెళ్ళి రిప్రజెంటేషన్ చేసుకున్నారు. ఎమ్మెల్యేలతో పాటు వెళ్ళినారు. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే గారు కూడా వెంట వెళ్ళినారు. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి రిప్రజెంటేషన్ చేసిండ్రు. అక్కడ ఎలాంటి రాజకీయానికి సంబంధించినటువంటి విషయం లేదు. ఇవన్నీ కూడా పొలిటికల్గా డ్యామేజ్ చేయడానికి కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని ఛానల్స్లో వస్తున్నటువంటి ఫేక్ న్యూస్. నెక్స్ట్ చెప్తున్నా నేను, మీరు చెప్తున్నారు కదా 11 మంది ఎమ్మెల్యేలు కలిసి ఫామ్ హౌస్లో కూర్చున్నారని. ఇదే యోయో టీవీలో జరిగినటువంటి డిస్కషన్లో నేను పాల్గొని నేను కూడా అదే మీటింగ్కి అడిగి పోయినా. వాళ్ళు డిన్నర్ చేసిన పక్క టేబుల్లో నేను కూడా డిన్నర్ ఏం లేదండి. 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, మా జిల్లాకు సంబంధించిన 2 ఎమ్మెల్యేలు. అక్కడ మా ఇంకో జడ్చల్ల ఎమ్మెల్యే ఉన్నారు. వాళ్ళు ఉన్నది ఐటీసీ కోహినూరులో ఉన్నారు. ఐటీసీ కోహినూరులో డిన్నర్ చేసిండ్రు. డిన్నర్ చేసి వాళ్ళిద్దరు